హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎంసీ ఫ్యాక్ట్స్. మహాభారతం ఎపిసోడ్ 11 ముందు భాగంలో భీమ దుర్యోధనుల భీకర యుద్ధం, అశ్వత్థామ జననం వంటి విశేషాలు తెలుసుకున్నాం. ఇవాల్టి వీడియోలో అదే కురు విద్య ప్రదర్శన ముందుకు ఎలా కొనసాగింది, ఆ తర్వాత ఏమైందన్నది ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. అలా అర్జునుడు రంగంలోకి దిగి వెంటనే ధనస్సు ఎక్కుబెట్టి ఆగ్నేయ అస్త్రం వదిలాడు. ఆ అస్త్రము ఆకాశంలోకి ఎగురుతూ పిడుగులు కక్కుతూ భీకరంగా నిప్పులు కురిపించింది. మంటలో చెలరేగుతున్న రంగస్థలాన్ని వెంటనే వారుణ అస్త్రం సంధించి వర్షంతో నిప్పును చెల్లార్చాడు. అలా జనాలు కాస్త భయపడి ఆశ్చర్యపోయే లోపే వారిపై ఆశ్చర్య ఆనందాలు కురిపించాడు అర్జునుడు. ఆకాశంలో మేఘాలు సృష్టించాడు అర్జునుడు. వాయవ్యాస్త్రంతో ఆ మేఘాలను మళ్లీ తొలగించాడు. జనాలు ఆహా ఓహో అనేలోపే మరిన్ని వింత ప్రయోగాలు చేశాడు అర్జునుడు. ఓ బాణం వేశాడు, మరో పక్క పులిలా కొరివిలా ఆకారాలు మారుస్తున్నాడు. గాలిలో కనపడకుండా పోతున్నాడు, మళ్లీ క్రిందకు దిగుతున్నాడు. ఆ రకంగా అస్త్రాలతో జనాలందరినీ ఆశ్చర్య ఆనందాలతో నింపుకు వచ్చాడు అర్జునుడు. ప్రజలంతా జయహో అర్జున, జయహో కౌంతేయ అంటూ శబ్దం చేస్తున్నారు. అప్పటిదాకా జనాలు ఈ భూమి మీద వీడే ఏకైక శ్రేష్ఠ ధనుర్ధారి అని అనుకుంటూ ఉండగా ఆశ్చర్యకరంగా ఓ వ్యక్తి రణరంగం మధ్యలోకి వచ్చాడు. అతడు సూర్యుని వలె మెరిసిపోతున్నాడు. ఈ అర్జునుడు చేసిన విద్యలు నాకు కూడా వచ్చు అంటూ ఆ వ్యక్తి ముందుకొచ్చాడు. ఎవరయ్యా ఇతడు? నీలమేఘ ఛాయతో మెరుస్తున్న అర్జునుడి ముందు సువర్ణవర్ణంతో సూర్యుడిలా మెరుస్తున్నాడు. బంగారు కవచకుండలాలను ధరించి కనబడుతున్నాడు. ఆ నీలమేఘ ఛాయ అర్జునుడికి, ఈ సువర్ణవర్ణుడైన ఈ వ్యక్తికి ఏదో పోలిక కూడా ఉన్నట్టు ఉంది అని జనాలంతా అనుకున్నారు. అక్కడకు వచ్చి నించున్న వీరుడే కర్ణుడు. అప్పటికి కర్ణుడు ఎవరో పూర్తి రాజ్య ప్రజలకు తెలియకపోయినా సాధారణ మానవులలో ఒకడు ఉన్నాడు. ఆ ఒక్కడు సూర్య తేజస్సు కలవాడు. వాడు గొప్ప ధనుర్ధారి, వాడే కర్ణుడు అని కొందరు మాట్లాడుకునేవారు. అలా ఒకరి నోట మరొకరి పాట అనుకుంటూ కర్ణుడు ప్రసిద్ధికి ఎక్కాడు. ఆ కర్ణుడే ఈ రణరంగంలో కనబడగా జనాలు ఆశ్చర్యపోయారు. కర్ణుడు అర్జునుడి ముందుకు వచ్చి, ఓ అర్జున, నీవు ప్రదర్శించిన విద్యలు నేను కూడా ప్రదర్శించగలను. ఏదో గురు ద్రోణుడో లేక ప్రజలో నిన్ను చూసి చప్పట్లు కొట్టినంత మాత్రాన నువ్వో పరాక్రమ వీరుడివి అవుతావా? నువ్వు చూపించిన అస్త్ర విద్యల నైపుణ్యాన్ని నేను కూడా చూపగలను. కావాలంటే నాతో యుద్ధం చేసి గెలువు. ఇప్పుడే తేల్చుకుందాం, నువ్వా నేనా అని అన్నాడు. అది విన్న అర్జునుడు కాసేపు తెల్లబోయాడు. ఓరి మూర్ఖుడా, నీకు నోటికి వచ్చినది మాట్లాడి యుద్ధానికి కాలు దువ్వకు. నేనెవరో నేనేమిటో నీకు తెలుసా? పరుల సామర్థ్యం తెలియకుండానే నీకు ఇష్టం వచ్చినది మాట్లాడకు అని అర్జునుడు అన్నాడు. దానికి కర్ణుడు, నేను నోటికి అందినది మాట్లాడుతున్నానా? సరే, అలానే అనుకో. మరైతే నీవెందుకు మాటలతో నించున్నావు? చూపించు నీ సామర్థ్యం ఏంటో అని పలికాడు. ఎంతటి పరాక్రముడు యుద్ధానికి పిలిచిన గురువు ఆజ్ఞ లేనిది అర్జునుడు కదలను కూడా కదలడు. అందువల్ల అర్జునుడు వెంటనే గురువు వైపుకు చూశాడు. గురు ద్రోణాచార్యుడు యుద్ధానికి అంగీకరించినట్టుగా తల ఊపాడు. దాంతో అర్జునుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అలా యుద్ధం మొదలవిన వెంటనే కర్ణుడు మేఘాస్త్రం సంధించాడు. ఆకాశమంతా మబ్బులు కమ్మేశాయి. రంగస్థలమంతా చీకటితో నిండిపోయింది. జనాలు భయపడి అరుస్తున్నారు. దుర్యోధనుడు కర్ణుడి ప్రతాపము చూసి తెగమురిసిపోయాడు. గట్టిగా శబ్దాలు చేశాడు. కుంతీదేవి భయపడింది. అర్జునుడు ఉన్నాడా లేక చనిపోయాడా అని కాసేపు భ్రమపడింది. ఈలోపు ఎక్కడ్నుంచో ఓ అద్భుతమైన అస్త్రం వచ్చి మేఘాలను మబ్బులను తరిమింది. ఆ అస్త్రమే అనిల అస్త్రము. ఆ అస్త్రములో నుంచి వాయుదేవుడు వచ్చి మబ్బులను అంతా చెల్లాచెదురు చేశాడు. ఆ అస్త్రం మరెవరి దగ్గర నుంచో కాదు, అర్జునుడే దాన్ని సంధించి వదిలాడు. చీకటి పోయింది. మేఘములు చెదిరిపోయాయి. కిరణాలతో వెలుగుతున్న సూర్యుడిలా కనపడ్డాడు అర్జునుడు. ఆ రకంగా కర్ణార్జునుల మధ్య భీకరమైన యుద్ధం కొనసాగింది. ఇద్దరు భయంకరమైన అస్త్రాలను ఉపయోగించి మరీ యుద్ధం చేస్తున్నారు. ఇంతటి భయంకరమైన సంఘటనను చూసిన గురు కృపాచార్యుడు ఈ యుద్ధాన్ని ఆపివేయాలని అనుకున్నాడు. సరాసరి కర్ణార్జునుల మధ్యలోకి వచ్చి, ఆగండి, ఈ యుద్ధం కేవలం విద్య ప్రదర్శన కోసమే పెట్టబడినది. అర్జునుడు క్షత్రియుడు, కురురాజకుమారుడు. కానీ నీవెవరివి? నీ వంశం ఏమిటి అని కర్ణుణ్ణి ప్రశ్నించాడు కృపుడు. ఆ ఒక్క మాటతో కర్ణుడు తల వంచుకున్నాడు. కర్ణుడు ఓ రథసారథి పుత్రుడు, అంటే సూతపుత్రుడు అని కూడా అనవచ్చు. నేను ఒక సూతుని కుమారుడని కర్ణుడు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు. ఇక్కడ చాలా మంది కృపాచార్యుడే కర్ణుడిని సూతపుత్ర అని అవమానించినట్టు చెబుతుంటారు. కానీ కృపాచార్యునికి కులభేదాలు లేవు. ఒకవేళ నిజంగా కృపాచార్యునికి కులభేదం అంటూ ఉంటే కురుక్షేత్రంలో ఆయన తల కూడా ద్రోణాచార్యుడి తలలాగా
దండించబడేది. కానీ చివరిగా కృపాచార్యుడు చిరంజీవిగా మిగిలిపోయాడు. అంతేగాని అంతటి మహాత్ముడైన కృపాచార్యుడు కర్ణుణ్ణి అవమానించాడన్నది నిజం కాదు. మరి కర్ణుడు ఎందుకని తన కులాన్ని వృత్తిని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు అని అడిగితే, కర్ణుడు చిన్నప్పటి నుండే గొప్ప గొప్ప కలలు కనేవాడు. ఎంతలా అంటే డబ్బు ఉన్న వారితో రాజులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు. ద్రోణుడి గురుకులంలో దుర్యోధనునితో స్నేహం చేశాడు. నేనే గొప్ప అని నిరూపించుకోవడానికి గొప్ప గొప్ప వీరులను చంపాలనుకున్నవాడు. అందుకే ఈ లోకంలో అర్జునుడే శ్రేష్ఠ ధనుర్ధారి అని తెలిసి అర్జునుడిని ఓడించి నేనే పరాక్రముడిని అని నిరూపించాలని అనుకున్నాడు. అందుకే సరాసరి కేవలం రాజులకు మాత్రమే పెట్టబడిన విద్య ప్రదర్శనలో కాలు దువ్వాడు కర్ణుడు. మీరు అనవచ్చు, కర్ణుడికి యుద్ధం చేసే అధికారం లేదా? కర్ణుడికి ఎందుకని కృపాచార్యుడు ప్రశ్నించాలి? కర్ణుడు గొప్ప వీరుడే, కానీ అర్జునుడు ఓ పక్కన తన విద్య ప్రదర్శిస్తుంటే మధ్యలోకి దూరాడు. కాసేపు ఆగి గురువు అనుగ్రహాన్ని పొంది విద్య ప్రదర్శిస్తాను అంటే ఎవరు కాదంటారు? కానీ కర్ణుడికి అర్జునుడంటే పడదు కనుక ఇంతసేపు మౌనం వహించిన కర్ణుడు అర్జునుడి రాకడతో రణరంగంలోకి దిగాడు. కర్ణుడు తనని తానే గొప్పగా నిరూపించుకోవడానికి ఎప్పుడూ అవతలోడితో పోటీ పడేవాడు. ఇది తనలోని మొదటి బలహీనత. అందుకోసమై చెడ్డవారితో స్నేహం చేశాడు ఈ రాధేయుడు. ఇంకా తన తండ్రి సూతుడు రథసారథి అంటే ఒక డ్రైవర్ అని కర్ణుడు గర్వంగా చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడు. అందుకే సూతవంశము కన్నా రాజుల కలలు కంటూ ఉండేవాడు. అందువల్ల కూడా చెడు స్నేహం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇదే రెండవ బలహీనత. ఈ బలహీనతలు నేటి కాలపు మనుషుల్లో కూడా ఉన్నాయి. కానీ మనకి పరాక్రమము, దానగుణము, ధర్మము ఇవన్నీ ఉన్నప్పుడు దానిని సరైన పనికి వాడాలి. లేదా కర్ణుడు కురుక్షేత్రంలో మరణించినట్టు మనం కూడా చివరి క్షణంలో నిస్సహాయులము అవుతాము. ఇదే జీవిత సత్యం అని మనం గ్రహించాలి. కర్ణుడు నేటి కలియుగ మనుషుల గుణాన్ని తెలిపే సరైన మనిషి అని నా అభిప్రాయం. ఎందుకంటే కలియుగ మానవులకు ధర్మం, మంచి అన్నీ తెలిసినా సందర్భాలు కలిసి రాక అధర్మాన్ని ఎంచుకొని చెడిపోతుంటారు. చెడు స్నేహం, పాడు అహంకారమే మనిషి పతనానికి కారణం. ఇవన్నీ ఎలా, ఏంటి అన్నది ద్రౌపది వస్త్రాపహరణ, అలాగే కర్ణుడి మరణం అనే సన్నివేశాల్లో తెలుసుకోవచ్చు. ఇక కథలోకి తిరిగి వస్తే, కర్ణుడు సిగ్గుపడగా ఇంతలో మదించిన ఏనుగులా దుర్యోధనుడు తన సోదరులను తోసుకుంటూ సరాసరి రంగంలోకి వచ్చాడు. ఓ కృపాచార్య, నువ్వేదో కాస్త చదువు చెప్పినంత మాత్రాన మా గురువువి అనుకోకు. కర్ణుడు క్షత్రియుడు కాకపోతేనేమి, సామర్థ్యం లేదా, పరాక్రమం లేదా? నిజమైన రాజు అన్నవాడికి బల పరాక్రమాలే కాని వంశంతో పని ఏముంది? కులము, శౌర్యము, సైన్యము ఈ మూడిట్లో ఏది ఉన్నా సరే వాడు రాజుకు అర్హుడు. కర్ణుడికి రాజ్యం లేకున్నా శౌర్యం ఉంది కదా. అయినా కర్ణుడికి రాజ్యం లేదు, యుద్ధం చేయవద్దు అంటావా? అయితే అంగరాజ్యానికి ఎప్పటి నుంచో రాజు లేడు. ఆ రాజకుమారుడు ఎవరున్నా సరే వాడికైతే ఆ రాజ్యం నేనివ్వను. ఈ క్షణమే నేను ఈ కర్ణుడికి అంగరాజ్యానికి రాజును చేస్తున్నాను. ఎంతమంది అడ్డు వచ్చినా, ఎవరు కాదన్నా సరే ఇప్పటి నుండి కర్ణుడు అంగరాజ్యానికి మహారాజు అని వెంటనే సైనికులను, దాసులను రప్పించి కర్ణుడికి పట్టాభిషేకం చేయించాడు దుర్యోధనుడు. పండితులతో వేద మంత్రాలు చదివించాడు. కర్ణుడి నెత్తిన కిరీటం పెట్టాడు. దుర్యోధనుడు చేసిన సత్కారానికి కర్ణుడు కూడా ఆశ్చర్యపోయాడు. కర్ణుడు కన్నీరు పెట్టుకుంటూ దుర్యోధనుడిని కృతజ్ఞతతో కౌగిలించుకున్నాడు. ఓ రాజకుమార దుర్యోధన, ఇంతమంది పెద్దల మధ్య, ఇంతమంది సభాజనుల మధ్య సమయానికి రాజ్యాన్ని ఇచ్చి నన్ను రాజును చేశావు. నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. నేను నీకసలు ఏం చేయగలను? నీవడిగితే ఈ క్షణమే నా ప్రాణాలు సైతం నీకందిస్తాను అని కర్ణుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. దానికి దుర్యోధనుడు, ఓ మిత్రమా కర్ణ, నీ ప్రాణాలు నాకెందుకు? కేవలం నీ స్నేహం చాలు. నువ్వు, నేను, దుశ్శాసనుడు, శకుని మామ కలిసి నలుగురు ముచ్చటగా పరాక్రమ వీరులుగా తిరుగుదాం. అది చాలు నాకు అని అన్నాడు. దానికి కర్ణుడు, ఓ మిత్రమా దుర్యోధన, నీవు అడిగావు కాబట్టి ఈ క్షణం నుండి నా ప్రాణాలను సైతం నీకు అంకితం చేస్తున్నాను అని మాటిచ్చాడు. ఇంతలో కర్ణుడి తండ్రి అయిన అతిరథుడు కర్ణుడి గురించి విని పరుగులు తీస్తూ రంగం మధ్యలోకి వచ్చాడు. దాంతో కర్ణుడు ఆనందంతో తన తండ్రిని నమస్కరించాడు. అప్పుడే కర్ణుడి తండ్రి ఈ అతిరథుడే అని గమనించిన కృపాచార్యుడు, అదేమిటి, నేను ఇందాక అడిగినప్పుడు ఇతడే మీ తండ్రి అని ఎందుకు చెప్పలేదు
అని అన్నాడు. ఇంతలో కర్ణుడి తండ్రి ఒక సూతపుత్రుడని గమనించిన భీమసేనుడు, ఆహా రథసారథి పుత్రుడా, ఓ సూతపుత్ర కర్ణ, ఇంతసేపు నీ తండ్రి పేరు వంశం చెప్పుకోలేని మహానుభావ, నీవు కూడా మీ తండ్రితో పాటు వెళ్లి రథం నడుపుకోలేకపోయావా అని వెక్కిలితో అన్నాడు. కాని కర్ణుడు మారు మాట మాట్లాడలేదు. ఇప్పుడే రాజ్యం పొంది ఇప్పుడే తండ్రిని చూసి సంతోషించిన కర్ణుడికి భీముడి మాటలు అంతగా బాధించలేవు. కాని దుర్యోధనుడు మాత్రం, ఓరి భీమసేన, దేవతల పుట్టుక మహానుల పుట్టుక ప్రశ్నించరానివి. వారు ఎక్కడ జన్మించినా దేవతలు దేవతలే. నది ఎక్కడ నుండి పుట్టిందని ప్రశ్నిస్తామా? అది ఎంత పవిత్రమన్నది మాత్రమే చూస్తాము కదా. దాదీచి యొక్క మహర్షి వెన్నుముక్క నుండి వజ్రాయుధం పుట్టుకొచ్చింది. ఆ వజ్రాయుధం పుట్టుకను చూసి చీచి అని ఇంద్రుడు అనలేదు. అదే వజ్రాయుధాన్ని స్వీకరించి ఎన్నెన్నో లోకాలను గెలిచాడు. అలాగే ఈ కర్ణుడి పుట్టుకతో మనకి పని లేదు. ఇతడు పరాక్రమ వీరుడు. అయినా నీ పుట్టుక ఎటువంటిది? నీ తమ్ముళ్ల పుట్టుక ఎటువంటిది? మీ తల్లిదండ్రులు దేవతల వరంతో మిమ్మల్ని పొందలేదా? ద్రోణుడు కుండలో పుట్టలేదా? కృపుడు గడ్డిలో పుట్టలేదా? కాబట్టి నీ మాటలు చాలించు అని అన్నాడు. తగాదాలు యుద్ధాలు ఇక్కడే పెరిగిపోతున్నాయని గమనించిన ద్రోణాచార్యుడు రంగం మధ్యలోకి వచ్చి, కురువిద్య ప్రదర్శన పూర్తయింది, ఇక మీరు మీ స్థానాలకు వెళ్ళవచ్చు అని అన్నాడు. అయితే ఇక్కడ ఒకటి గమనించదగినది ఏంటంటే, ఇంతసేపు దుర్యోధనుడు భీమసేనుడికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం గాని, కర్ణుడికి సత్కారాలు చేయటం గాని, ఇవన్నీ చూసి దుర్యోధనుడు ఏదో మంచివాడు, ఏదో పెద్ద హీరో అని పొరపాటు పడకండి. దుర్యోధనుడు మహా మాటల మాంత్రికుడు. అవసరానికి బట్టే అలా ప్రవర్తిస్తుంటాడు. అంతేగాని దుర్యోధనుడు చేసిన గొప్ప త్యాగం అంటూ ఏమీ లేదు. ఆ రకంగా సూర్యుడు అస్తమించాడు. దుర్యోధనుడికి అప్పుడే 25 ఏళ్లు రాగా ఎంతో ఆనందంగా నిద్రపోయాడు. ఇంతకు ముందు ఎప్పుడు దుర్యోధనుడు సరిగ్గా నిద్రపోలేదు. ఎప్పుడు కలలలో భీమార్జునులను చూసి ఉలిక్కి పడేవాడు. అలా చాలా కాలం తర్వాత అర్జునుడిని కొట్టేవాడు ఒకడున్నాడు. వాడే కర్ణుడు. ఇక భీముడిని నేను మల్ల యుద్ధంలో గెలవకపోయినా గదా యుద్ధంలో పడగొట్టగలను అని అనుకొని ప్రశాంతంగా నిద్రపోయాడు దుర్యోధనుడు. అలా కర్ణ దుర్యోధనుల మైత్రి మెల్లిమెల్లిగా పెరగసాగింది. ఇద్దరూ ఒకరి అవసరాల బట్టే స్నేహం చేసినా ఆ అవసరాలే వారిని చరిత్రలో నిలిచే గొప్ప స్నేహితులుగా మార్చాయి. సో ఇదనమాట ఇవాల్టి వీడియో. మహాభారతం పూర్తి వాల్యూమ్ కోసం కామెంట్స్ అండ్ ఎండ్ స్క్రీన్స్ లో వీడియో లింక్ అందిస్తాను, తప్పక చూడండి. సో మరో వీడియోతో కలుద్దాం. జై శ్రీకృష్ణ.